ప్రస్తుతం మనతో పాటు బీసీ విద్యార్థి జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు బీసీ ఉద్యమాలు ఎన్నో ఇండ్ల నుంచి నడుస్తున్నాయి. ఏ పార్టీ కూడా సరైన న్యాయం జరగట్లేదు బీసీలకని పదే పదే ప్రెస్ మీట్లు, ధర్నాలు, నిరసనలు తెలుపుతారు కదా. ఏ విధంగా చూడొచ్చు వీటన్నిటిని? అంటే గతంలో అనేక మార్లు బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా లేదా పార్టీ జెండాలు మోసే కార్యకర్తలుగానే గుర్తించారు. దాదాపుగా మేము అనేక ఉద్యమాలు చేసి నేటికి బీసీలకు ఏ విధంగా ప్రాతినిధ్యం దక్కియాలో అనేది చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ఇటు విద్యార్థులకు అయితేంది, గురుకులాలు అయితేనేది, స్కాలర్షిప్లు అయితేంది, ఫీజు రియంబర్మెంట్స్ అయితేంది, చదువుకు కావాల్సిన ఏ విధంగా తీసుకోవాలో అవన్నీ పెట్టియడం జరిగింది. అటు ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలతో కొట్లాడుతూ నేడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పి ఉదయపూర్లో ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. అక్కడ రాష్ట్ర జాతీయ అధ్యక్షుల నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా అంత కార్యవర్గం ఈ జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఏఐసిసి మెంబర్ కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతప్పుడు ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అవసరం, సామాజిక న్యాయం అవసరం. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం బీసీలకు, అంటే దాదాపు 34 ఎమ్మెల్యే సీట్లు మాకు రావాల్సి ఉండే. అయినప్పటికీ లాస్ట్ మూమెంట్లో దాన్ని తగ్గించారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దాదాపు మాకు 8 ఎంపీ సీట్లు రావాలి, అందులో కూడా మాకు అన్యాయం జరిగినప్పటికీ అటు రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే జాతీయ వ్యాప్తంగా మేము కులగణన చేస్తాం. ఫస్ట్ అయితే మేము ఏ రాష్ట్రంలో అధికారంలోకి ఆ రాష్ట్రంలో కులగణన చేస్తాం. ఏదైతే 50% సీలింగ్ అనేది ఉందో దాన్ని ఎత్తేస్తాం. అందరికీ కులాల వారీగా బీసీలకు వాళ్ళ జనాభా దామోచక ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామంటే వారి మాట మేము నమ్మడం జరిగింది. అదేవిధంగా బీసీలకు ఎన్నో సంవత్సరాల నుంచి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. ఇలా అనేక అంశాలపైన రాహుల్ గాంధీ గారు క్లియర్గా వారు మాకు మాట ఇవ్వడం జరిగింది. దాంతో కాంగ్రెస్ పార్టీని మేము పూర్తి స్థాయిలో నమ్మి ఇక్కడ అధికారం తేవడం జరిగింది. తెచ్చినాక చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత నేటికి కార్పొరేషన్ నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది, చైర్మన్ల అవకాశాల్లో. ఎందుకంటే కేవలం 5% ఉన్న కులానికేమో పెద్దపీట వేసి మెయిన్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఎక్కువ శాతం ఇచ్చారు. బీసీలకు అడపదడప ఇచ్చారు. నేటికి చూసుకుంటే అక్కడ పార్టీ పదవులలో కూడా బీసీకి నిజంగా అన్యాయం జరుగుతున్న వాస్తవానికి మేము చూసుకోవచ్చు. స్టాటిస్టికల్గా మేము చెప్పే అది వాళ్ళు కూడా ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారు పదే మాట మాట్లాడుతూ సోషల్ ఇంజనీరింగ్ ఉండాలి, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ బీసీ అని చెప్పుకుంటాడు, అయినప్పటికీ బీసీ ఎక్కడ కూడా పాటిస్తలేడు. పిఎంఓలో ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు, లేదా మొత్తం దేశవ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలు ఎక్కడ కూడా కీ పోస్టులు లేదు, కేవలం నరేంద్ర మోడీ పేరుకే బీసీ అని ఆయన పార్లమెంట్లో కూడా అనడం చూసాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సీఎంఓ పరిస్థితి అక్కడ అట్లనే ఉంది. ఇక రాష్ట్రంలో కూడా కేవలం 2 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 6 మంత్రి పదవులు నింపేది ఉన్నది. ఇప్పుడు రేపు ఎల్లుండి నింపుతామని చెప్పి వాళ్ళు నిన్న ఢిల్లీలో కూడా మీటింగ్ జరిగింది. మేమేమంటాం, మీ రాహుల్ గాంధీ గారు అన్న మాటనే కదా. రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు, ఎవరు ఎంత మంది జనాభా ఉంటే వారికి అంత ఇస్తా దక్కాలి అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. కాబట్టి ఇక్కడ కూడా రాబోయే బీసీ మంత్రులలో కూడా దాదాపు 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడిని బీసీనే చేసింది కదా. అవును, టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ఏదో బీసీని చేసిందంటే ఆయన క్రైటీరియా ఉన్నది. దానికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపాం. ఆయన ఈరోజు నిన్న మొన్న వచ్చినోడు కాదు కదా. ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేశాడు. మొన్న ఎలక్షన్లో కూడా టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ విజయవంతం ఎలా తీసుకోవాలో ఆయన కృషి చేసిండు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వేరే అసలు ఎవరిని సంబంధం లేనికి ఇస్తరాకు మొత్తం వడ్డించి ఈయనకు ఒక గులాబ్ జామ్ వేసి మీకు ఒక గులాబ్ జామ్ ఇచ్చినప్పుడు సరిపోదు కదా. మేమేమంటున్నాం, మాకు దక్కాల్సిన వాడు ఇప్పుడు మేము బీసీలము దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నాం. 56% పదవులు మాకెక్కడి? మంత్రివర్గంలో అన్యాయము, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో అన్యాయము, నామినేటెడ్ పదవుల్లో అన్యాయము. మేము తెలంగాణ మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని వద్దనుకున్నది నీకోసం కదా. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీసీలను అంచివేయని ఇక కాంగ్రెస్ మార్పు ఎక్కడ మార్కిజం వచ్చింది మీకు కాంగ్రెస్లో? ఇప్పుడు ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లు చూసి అవేటనే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి 42% మేము స్థానిక రిజర్వేషన్లు ఇస్తాం, అదేవిధంగా కులగణన చేసిరు. దానికి మేము ధన్యవాదాలు తెలిపాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా దానికి మేము హానర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మంత్రి పదవులు లేవు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, ఎవరికి ఇవ్వాలండి? బీసీలకి ఇవ్వాలి. న్యాయంగా చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అన్యాయం. టీచర్ ఎమ్మెల్సీలో 2 టీచర్ సంఘాలు ఉన్నాయి, అవి రెడ్డి సంఘాలు. ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీ తప్ప ఇంతవరకు వేరేటికి ఇయ్యరు. ఆ పిఆర్టీ ఉంది, పిఆర్టీ ఇక్కడ నుంచి మన మిర్రర్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయులారా దయచేసి ఆ పిఆర్టీ నుంచి మీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోండి. ఎందుకంటే గతం నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క బీసీకి కానీ ఏ ఒక్క ఎస్సీకి కానీ ఎమ్మెల్సీ పదవి వేయాలి వాళ్ళు. వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మా మిత్రపక్షాలతో మేము సపోర్ట్ చేస్తామంటారు. కాబట్టి మాకు బీసీలకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సిన ఎమ్మెల్సీలలో బీసీలను ప్రకటించాలి. మీరు ఎంబడే ఆ వెనక తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఇది ఆదిలాబాదు, కరీంనగర్, మెదకు పట్టభద్రులు ఎమ్మెల్సీలో దాన్ని ఖచ్చితంగా బీసీలకు ప్రకటించాలి. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా బీసీలకు స్థానం కల్పించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా బీసీ తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం
ఎదుర్కోవడం జరుగుతుంది. ఒక యుద్ధ వాతావరణమే మీకు ఎదురవుతుంది. ఇన్ని రోజులు మేము మద్దతు ఇచ్చింది కూడా మీరు బీసీలకు ఏదో చేస్తారని ఇంకా మేము చెయ్యము, మేము ఒక కమ్యూనిటీకి చేసుకుంటూ పోతామంటే ఖచ్చితంగా మేము అందరం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సార్ చెప్పండి, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు ప్రధానంగా బీసీలకు బీసీ డిక్లరేషన్ పేరుతో పెద్ద హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అది అమల్లో ఉందా లేదా అంటే ఏం చెప్తారు? తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సదానందం మాట్లాడుతున్నా. బీసీ డిక్లరేషన్ చేసింది వాస్తవంగా న్యాయమేది, కులగణన చేసింది. కానీ కులగణనలు ఇంకా సాధ్యమైన మటుకు రిజల్ట్ రాలే. బీసీలు ఎంతవరకు ఉన్నారు, కులగణనలు ఏ కులం ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా బయటికి రాలేదు. అది వస్తే మా శాతం అనేది నిర్ణయించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా కులగణన జరుపుతూ వస్తుంది కదా, దీని ద్వారా ఏమన్నా ఇటు రిజల్ట్ కనిపిస్తుందా ఇప్పుడు ఈ జరిపిన తర్వాత? కనిపిస్తుంది, ఏ విధంగా? తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే మాలో ఐక్యత ఏర్పడుతుంది, బీసీలలో ఐక్యత ఏర్పడుతుంది, బీసీలలో ఒక ఐక్యత ఏర్పడుతుంది. ఈ కులం వాళ్ళు అది ఇంకా మొత్తం నడుస్తుంది కదా. ఇంకా 80% వరకే అయింది, ఇంకా 20% ఉంది. 20% ఉంది. ఆ 20% అయిపోయిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేస్తారు, ఏ కులం వాళ్ళు ఎంత శాతం ఉన్నదని డిక్లేర్ చేస్తారు. అప్పుడేమన్నా తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఇందాక ప్రెస్ మీట్లో ఇది రెడ్డి పార్టీయా రాహుల్ గాంధీ పార్టీ అని కూడా క్వశ్చన్ మార్క్, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నదైతే రెడ్డి పార్టీయే. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు మొత్తం అన్యాయం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్యాయం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూస్తే మనకు 13 సీట్లు ఇచ్చారు. అండ్ యాక్చువల్ చూస్తే 21 సీట్లు 23 సీట్లు రావాలి మనకు. కానీ రాహుల్ గాంధీ లెక్క ప్రకారం చూస్తే 34 సీట్లు రావాలా. 7 వచ్చినాయి, 19 వచ్చినాయి కదా, 19 వచ్చినాయి. అక్కడ అన్యాయం జరిగినట్టే కదా. వాళ్ళు పార్లమెంట్లో చూస్తే కూడా బీసీలకు 4 సీట్లు రావాలి, 4 రాలే కదా, 3 వచ్చినాయి. అక్కడ కూడా అన్యాయం జరిగింది.